సంగారెడ్డి జిల్లా ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా జిల్లా యంత్రాంగం ఒక కీలక అడుగు వేసింది. ఇకపై ప్రతి సోమవారం డివిజన్ స్థాయిలోనే ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ వెల్లడించారు. సంగారెడ్డి జిల్లాలో పాలనను ప్రజల వద్దకు చేర్చే క్రమంలో కలెక్టర్ ప్రతీక్ జైన్ సరికొత్త మార్పులు చేపట్టారు. ప్రతి సోమవారం జిల్లా కలెక్టరేట్లో జరిగే ప్రజావాణికి దూర ప్రాంతాల నుంచి ప్రజలు రావడం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని గుర్తించిన ఆయన, ఇకపై డివిజన్ స్థాయిలోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆదేశించారు. ఈ క్రమంలోనే ఈ సోమవారం కలెక్టరేట్లోని గ్రీవెన్స్ హాల్లో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ స్వయంగా ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. సమస్యలను అడిగి తెలుసుకుంటూ వాటి పరిష్కారం కోసం అక్కడికక్కడే అధికారులకు దిశానిర్దేశం చేశారు. సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లో జిల్లా స్థాయి ప్రజావాణితో పాటు సంగారెడ్డి మరియు ఆందోళ్ డివిజన్లకు సంబంధించిన కార్యక్రమాలు జరుగుతాయి. ఇక నారాయణఖేడ్, జహీరాబాద్ ప్రాంతాల ప్రజలు జిల్లా కేంద్రానికి రావాల్సిన అవసరం లేకుండా వారి డివిజన్ కేంద్రాల్లోని సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ కార్యాలయాలలో ఫిర్యాదులు అందజేయవచ్చు. అధికారులకు జిల్లా కలెక్టర్ కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రజావాణిలో అందిన ప్రతి ఫిర్యాదును వెంటనే పోర్టల్లో అప్లోడ్ చేయాలని, 30 రోజుల్లోపు ఖచ్చితంగా పరిష్కరించాలని స్పష్టం చేశారు. ఒకవేళ ఆలస్యమైతే అందుకు గల కారణాలను స్పష్టంగా వివరించాలన్నారు. అధికారులు విధిగా ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రజలకు జవాబుదారీగా ఉండాలని సూచించారు. ఈ రోజు నిర్వహించిన ప్రజావాణిలో జిల్లా వ్యాప్తంగా మొత్తం 134 ఫిర్యాదులు అందాయి. కలెక్టరేట్కు 57, సంగారెడ్డి డివిజన్ 29, నారాయణఖేడ్ 24, జహీరాబాద్ 22, ఆందోళ్ 2 అర్జీలు వచ్చాయి. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు మాధురి, పాండు మరియు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లా వాసులు మీ మండల పరిధిలోని డివిజన్ కేంద్రాల్లో జరిగే ఈ ప్రజావాణిని సద్వినియోగం చేసుకోండి. మీ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోండి. రామ్ దయాల్ రెబ్బా, R7 న్యూస్, సంగారెడ్డి.